వైఫై న్యూస్కి స్వాగతం. జగిత్యాల పట్టణ శ్రీ వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరము కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, వివేకానంద మినీ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తోడేటి లచ్చయ్య, సహా కార్యదర్శి మహేందర్ రావు, కోశాధికారి అనంతుల విఠలయ్య, డైరెక్టర్లు తోగేటి శ్రీనివాస్, బుర్ల చంద్రశేఖర్, చీకోటి శ్రీనివాస్, చోటపల్లి నారాయణ, మల్లేశం, ముస్కే శ్రీనివాస్, దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. గట్టిగా పడదు సార్. ప్రోటోకాల్ శ్రీనివాస్ గారు. అందరూ చప్పట్లతో స్వాగతం పలుకుతాం. ఈ ప్రమాణ స్వీకారాన్ని ఎలక్షన్ ఆఫీసర్ నాగభూషణం గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నేను వారి పేర్లను పిలుస్తాను. ఒక్కొక్కరు. సర్వ విఘ్నోపశాంతయే మార్గం గజానన మహిషం అనేకదం. ఈ ఏరియా నుండి ఫస్ట్ రాజరెడ్డి గారు, అడ్వకేట్ గారు ఈ యూనియన్ ప్రారంభించారు. తర్వాత నారాయణ సార్ బాగా చేసిన తర్వాత బాలశేఖర్ సారు, తర్వాత గౌతమ్ రెడ్డి గారు చాలా కాలం నుండి చేశారు. ఈ గ్రౌండ్కి ఎనలేని సేవలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ కానీ ఒక జిమ్ పెట్టిన తర్వాత ఇంకొక జిమ్ లేడీస్ కోసం కూడా తను ఏర్పాటు చేసిండు. చేసినందుకు వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. వారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వాకింగ్ చేస్తే క్రికెట్ ఆడితే బాల్ కలుగుతున్నాయి సీనియర్ సిటిజన్లకు. కొంచెం ఫినిషింగ్ పెడితే బాల్ లేకుండా ఫ్రీగా మూవ్ అవుతారని చెప్పేసి సంజయ్ అన్న గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కార్యక్రమం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అప్పుడు జర గట్టిగా చదువు చెప్తుండే కానీ అక్కడ ఆడతానికి చాలా ఇప్పుడు కిరాయి అంటుండే, ఇప్పుడు కనబడి న్యూ ఇయర్ స్కూల్ కాదు అని చెప్పి అక్కడ చదువుకున్నాం. తర్వాత కానీ ఆడుకోవాలంటే మాత్రం మా ఇల్లు ఆడ పాత గంజు బ్రాహ్మణ మీద అంటాం, ఆ మూల మీదకి వెళ్ళి దాకా రావాల్సిందే. ప్రతి నిత్యం ఖచ్చితంగా అప్పుడు సర్కార్ పడేనా 4 గంటలకు అయిపోతుండే, 4:30 వరకు సైకిల్ వేసుకుని వచ్చి గ్రౌండ్లో ఈ టోల్ లేకపోతే అటు బుక్కవాడకి వెళ్ళి వచ్చి పాత లక్ష్మీ ట్యాంక్ ఇస్తాడు. ఏదైనా కానీ మొత్తానికి ఆ సైకిల్ తీసుకుని తిరుగుడు చిన్నప్పుడు తిరుగుతుంటే బాడీ ఇప్పటికీ ఫిట్ ఉంది. ఈ నడుగులో యోగా లేదు, ఏది లేదు. ఆ తిరుగుడు తర్వాత మెడికల్ కాలేజీలో ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ నేనే. ఇప్పటికీ ఇంకా రిటైర్ కాలేదు. మేము ఉన్నప్పుడు పీఈటీ ఎవరైనా కరీంనగర్ మీకు సంజయ్ తెలుసు అంటే ఎమ్మెల్యేకి కాదు, అప్పుడే యాక్టివ్ ఉంది కాబట్టి డాక్టర్ ఉంది కాబట్టి ఆ త్రిమూర్తి గారు అన్నారు సంజయ్ తెలుసా అంటే. అంటే ఆటల పట్ల కొంత నాకు ఇంట్రెస్ట్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తూ, ఈ గ్రౌండ్ ఈ కాంపౌండ్ లేకుంటే కాంపౌండ్లో సంతోషం, రోడ్డు పెద్దగా లేకపో కలిగిన సంతోషం, కానీ మొత్తానికి గ్రౌండ్ అయితే చిన్నగా అయిపోయింది. దానికి తోడు ఇండోర్ స్టేడియం వచ్చి ఇంకా సంతోషం, ఇంకా చిన్నగా అయిపోయింది. ఇక దీనికి ఎవరు ఏంది అనేది మాట్లాడకుండా మరి ఉన్నదాన్ని సవరించుకోవాలని ఆ ఇండోర్ స్టేడియం గురించి తీసింది కాబట్టి ఇండోర్ స్టేడియంకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు బిల్లు ఇప్పించి మన షటిల్ కోర్ట్ కంప్లీట్ చేయించామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను వాస్తవానికి ఒక వారం కిందనే జిల్లా స్పోర్ట్స్ అధికారికి ఇన్స్ట్రక్ట్ చేసింది. మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, అప్పుడు కోట్లు ఖర్చు పెట్టి మూలకు పడ్డది. దాన్ని ఇప్పుడు నాకు చాలామంది అంటుంటారు, నువ్వు ఇటుకలు గడ్డెందుకు వచ్చిన వాటి ఇదికి వచ్చినాయా, అది పైసలు ఇప్పించిన 25 లక్షలు ఉన్నవాడిని 3-4 నెలల కింద. మరి ఇంకా అది ఏసీ ఓపెన్ చేయకపోతే ఎట్లా అని చెప్పి రవి సార్ని అడిగితే ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇలా చేద్దాం సార్ అంటున్నాడు. లైట్లు కూడా పెట్టాలి. సో మీ అందరికీ ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడేవారికి, టీటీ ఆడుతున్న వారికి శుభాకాంక్షలు. ఉన్నప్పుడు కొంత చేసేటని ఇంకా కొద్దిగా అభివృద్ధి చేద్దాం.
మీ సలహా ప్రకారం అన్ని కూడా చదువు. అన్నిటికంటే ముఖ్యం అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూడగానే ఆ కనబడే 10-15 చెట్లు మంచిగా కనబడుతుంది. మొన్న కూడా జ్యోతి గారు చైర్మన్ ఉన్నప్పుడు అడవాల లక్ష్మణ్ మేము అంతా ఇక్కడ చెట్లు పెట్టినాం. ఆ చెట్లు పెట్టినప్పుడు కొంత కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అసోసియేషన్ తీసుకోవాలి. ఇది అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గ్రౌండ్కి వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయితే ఎండు ఉంటుంది. ఇది అప్పుడంటే వాతావరణం మంచిగా ఉంది. ఎప్పుడు కూడా ప్రకృతి మనకి ఇంత సహకరించదు. చెట్లు అనేది మనకు బాగా ఇంపార్టెంట్. సో ఈ చెట్లు సూర్యకు బాగా కొడుతుంది. రోటరీ క్లబ్ నుంచి అప్పుడు పెట్టినాం. అప్పుడు వాళ్ళ మున్సిపల్ వాళ్ళు కూడా కొన్ని చెట్లు పెట్టారు. అప్పుడు పెట్టి మేము జాలీలు కొన్ని అక్కడిక్కడ ఉన్నాయి తీసుకొచ్చి పెడితే వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. అంటే సంతగా పెట్టి అంటే చీమ అంటనే ఉంటారు. ఆఖరికి ఒకనాడు ఊకే మండలి అంటే మరి చెట్లను ఏదో రకంగా రక్షించుకోవాలి, మొదలు పుట్టొద్దని చెప్పి. కాబట్టి ఈ గ్రౌండ్లో చెట్ల విషయంలో ఈ వర్షాకాలం మొదలుపెట్టి మా ఇంకా మళ్ళా వర్షాకాలం ఎన్నేళ్ళు 2 సంవత్సరాలా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే బ్రహ్మాండంగా అయితే చెట్లు పూర్తి సహకారం ఉంటుంది. తప్పగా చెట్లు పెడితే మీకు ఎప్పుడు తరతరాలు మీకు 3 ఏళ్ళు కింద మీరు చేస్తే ఖచ్చితంగా ఒక 30 చెట్లు పెట్టారు. 300 మంది సభ్యులు ఉన్నారు. 10 మంది ఒక చెట్టును దత్తత తీసుకోండి. ఆ చెట్టును కాపాడండి. దానికి తగిన నీళ్ళు పోయేది తరతరాలు గుర్తుంటుంది. మనకు కూడా గుర్తుంటుంది తెలియజేస్తూ కొన్ని విషయాలు ఆరోగ్యం గురించి చెప్పారు. రాజయ్య సార్ చెప్పాడు ఆయుష్ బాగా పెరిగింది మన ప్రభుత్వానికి భారవేత్తలు అంటే ఒకటో వారు చెప్పారు. ఎట్ ద సేమ్ టైం మనం పెన్షన్ తీసుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్గా ప్రజల సొమ్ము తింటున్నాం కాబట్టి మనకు రిటైర్మెంట్ అని ఉండదు. ఏదో ఒక సేవా కార్యక్రమాలు పాల్గొనే ఉద్దేశంతో వారు చెప్పారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే వారు నిరంతరం జన విజ్ఞాన వేదిక ద్వారా రాజయ్య సార్ వాళ్ళ టీం అప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల లోపల చైతన్యం తెచ్చి ఈ దయ్యాలు భూతాలు ఇట్లాంటి మూఢనమ్మకాలు ఉంటుందని చెప్పి జన విజ్ఞాన వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. యోగా చేయడం వల్ల రోగాలు నయమైతే అనేది కొంతవరకు కావచ్చు, కానీ రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్. రాకుండా చూడడం అనేది అత్యంత ఇంపార్టెంట్. మరి మిత్రుడు బాణశంకర్ గారు నేను డాక్టర్గా ఉన్నప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 2004-2005లో నాకు బాగా గుర్తుంది. ఇక్కడ డాక్టర్స్ రాత్రి ఉంటలేరు, గుండెపోటు వస్తే దొరికితే. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత సేవా దృక్పథం ఉన్న యువకుడు, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. కానీ అప్పుడు యువకుడు బాణశంకర్ గారు రాజకీయాలతో పాటు సమాజం గురించి కూడా ఆలోచన నాకు వచ్చింది. అనేసి నేను చెప్తా ఉన్నా. అప్పుడు కూడా నేను కొద్దిగా కాంగ్రెస్ దూరంగా ఉంటుంటే అప్పుడు కూడా అయినా కానీ డాక్టర్ వచ్చి ఆదివారం నాడు ఎవరు ఉంటలేరు మీరు మాట్లాడాలి అన్నారు. అప్పుడు ఎండి డాక్టర్ తక్కువ ఉండే గ్యాప్ ఉందా సెకండ్ లేకుండా అయితే ఇవాళ పరిస్థితి లేదు. మేమున్న ఎండి డాక్టర్లో మీకు తెలిసేలా ఫ్లెక్సీలు కడుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రయత్నించాల్సింది. అంటే రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. అల్టిమేట్గా డాక్టర్లకు కూడా మాకు తెలిసింది ఏంటంటే మేము వైద్యం చేస్తాం, భగవంతుడు న్యాయం చేస్తాడు. ఆ భగవంతుడు సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు, కానీ మనం రోగాలు రాకుండా ఫస్ట్ చూసుకొని ట్రీట్మెంటే అవన్నీ కూడా వాళ్ళు డాక్టర్లు ఇచ్చే మందులు, నేను కూడా డాక్టర్ కాబట్టి మేము ఇచ్చే మందులు పనిచేస్తాయి తప్ప మనమే అనారోగ్యంగా ఉంటే అనుకున్నంత పనిచేయాలి. కాబట్టి ఆ అనారోగ్యం పాల్గొకుండా ఉండాలంటే మనకు శారీరకంగా మానసికంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి. మనందరం కూడా ఆనందంగా ఉండాలంటే ఈ యోగా కావచ్చు, ఈ గ్రౌండ్స్ కావచ్చు, ఈ ఫ్రెండ్షిప్ మీరందరూ ఏదైతే కలయికున్నదో అది కూడా అత్యంత ముఖ్యం. ఇంత గొప్పగా మీరందరూ కలిసి ఉంటున్నందుకు మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.